నా అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో ఒక ఛానల్ అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పేసి ఓ పబ్లిక్ టాక్ తీసుకుంటుంది. అయితే ఇందులో మెజార్టీ చాలామంది వీళ్ళు ఎంత బలవంతంగా మావిగన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆ ఛానల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేయడం కోసం పనిచేసినటువంటి ఛానల్ అది. గతంలో కూడా పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా పనిచేసినటువంటి ఛానల్ అది. అయితే ఎంత బలవంతంగా వీళ్ళు మావిగన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి చూసినా ప్రతి చోట ప్రజల నుంచి ప్రతిఘటన వస్తుంది. ఎందుకంటే ఈ ఛానల్కి అనేదానికి సిగ్గుండాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 2024 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులతో వైనాట్ 175 అన్నట్టు నినాదం తీసుకొచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. మేము గెలిస్తే అమరావతి రాజధానిగా ఉంటుంది, ప్రజలు నిర్ణయం తీసుకోండి అని చెప్పాడు. సో అది ప్రజాక్షేత్రంలో 2024 ఎలక్షన్స్లో వైనాట్ 175 3 రాజధానులు అన్నోడికి 11 సీట్లు పరిమితం చేసింది. ఆ పార్టీకి 11 సీట్లు ఇచ్చారు. కానీ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతిగా ఉండాలి అని ప్రతిపాదించినటువంటి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు అలా కాదు, కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో ఒక ఆలోచన వచ్చేసింది. ఆ ఆలోచన ప్రకారం మావిగన్ అనేటువంటిది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ మావిగన్ అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చాం. కాబట్టి 2029 ఎలక్షన్స్లో అమరావతి వర్సెస్ మళ్ళీ మావిగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం అంటే, ప్రజలు పిచ్చోళ్ళ? మీరు అభిప్రాయం మార్చుకున్న ప్రతిసారి ప్రజలు అభిప్రాయం మార్చుకోవాలా? అంటే ప్రజలకి ఒక స్థిరత్వమైనటువంటి ఆలోచన ఉండకూడదా? మీకు 2024 ఎలక్షన్స్లోనే మీకు కన్ఫామ్ అయిపోయింది, అమరావతి రాజధానిగా ఒప్పుకుంటారు ప్రజలు. 175 సీట్లు, 164 సీట్లు, కనీసం మీ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ప్రజలు ఎంత కష్టపడి మీకు ఆ నిర్ణయాన్ని ఇచ్చారో మీకు సిగ్గుసరం ఉంటే అది మీకు బోధపడాలి. సరే, అది పక్కన పెట్టేసి ఇప్పుడు తాజాగా కొన్ని ఛానల్స్ స్టార్టింగ్ ఏంటంటే ఫిల్టర్ చేస్తారనమాట. అంటే పబ్లిక్ యొక్క ఒపీనియన్, ఒపీనియన్ని స్ట్రైట్గా తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే రాను అమరావతి కంటే మావిగన్కి పబ్లిక్ మైలేజ్ పెరిగిపోతుందని నిరూపించడం కోసం వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా ఇప్పుడు అంటే ఫిల్టర్ చేయకుండా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో కాకుండా పబ్లిక్ అనౌన్స్మెంట్ తీసుకుంటే అసలు ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు ఒక వీడియోలో ఒక మహిళ మాట్లాడారు. ఆమె ఎలా మాట్లాడారో ఒకసారి చూడండి. చూసిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు ఇద్దరు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంకా ఇటువంటి పాత చింతకాయ పద్ధతులు, ఇలాంటి పద్ధతులు తీసుకొచ్చుకోవటం తప్పు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఈ లెక్కన 2029లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటే 11 సీట్లు కాదు కనుక కనీసం సింగిల్ డిజిట్కి పరిమితమైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సరే, ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి అడిగారు, ఆమె రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. అంటే ఏంటి? ఏమో పిచ్చడికి తెలియాలి. అదే భాష కూడా తెలియదు అసలు వాడికి. అసలే అదే భాష కూడా తెలియదు. తెలుగు కాదు, ఇంగ్లీషు కాదు. వీడని కొత్త కనిపెట్టాడేమో భాష, పిచ్చోడు. మరి అతనికే తెలియాలి. ఆ ఎలక్షన్ కి మావిగన్ పేరుతోనే రేపు ఎలక్షన్ కి వస్తున్నాను అంటున్నాడు ఆయన. ఏమైనా చేస్తాడు, పిచ్చోడు కదా. ఎదురు చూస్తున్నారని ఆయన అనుకుంటున్నాడు. అందరూ అన్ని అనుకుంటూ ఉంటారు, అంతే. జరగాలి కదా జరిగినప్పుడు సంగతి. నాకైతే తెలిసి ఏమాత్రం లేవు. ఓసారి ఇవ్వడమే చాలా పొరపాటు చేశారు జనాలు. ఇప్పటికే బాధపడుతున్నారు, ఒకసారి ఇచ్చి అనవసరం పొరపాటు చేస్తామని. అది కూడా ఎందుకు ఇచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఏదో చేస్తాడని ఉద్దేశంతో ఇచ్చారు. వీడి పిచ్చి అర్థమైపోయింది కాబట్టి ఇంకోసారి ఇచ్చే అవకాశం లేదు. అప్పటికి అమరావతి అయిపోతుంది, అంతా క్యాపిటల్ అంతా డెవలప్ అయిపోద్ది. వాడు చెప్పేదే ఉండదు ఎవరు. మావిగన్ అంటే ఏంటండి? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. విజయవాడ, గుంటూరు ఆల్రెడీ ఉన్నాయి, అమరావతి పరిధిలోనే ఉన్నాయి. ఇంకో ఎక్స్ట్రా యాడ్ చేసిన మచిలీపట్నమే. ఏమిటో ఓసారి 3 రాజధానులు అంటాడు, ఓసారేమో విజయవాడ రాజధాని అంటే, ఒకసారి వైజాగ్ అంటాడు, ఓసారి పాడి అంటాడు, ఏంటేంటో చెబుతాడు. పిచ్చోడని అర్థమైపోయాడు అందరికి, ఎవరు పట్టించుకోవట్లేదు. అది సో ఇప్పుడు మాట్లాడింది 100% ఎక్కడా కూడా ఫిల్టర్ చేయకుండా మాట్లాడిన మాటలు. ఇది వాస్తవం. నువ్వు గెలిచే ముందు అమరావతి రాజధాని, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, నేను అధికారంలోకి వస్తే 10,000 కోట్ల రూపాయలతో రాజధానిని డెవలప్మెంట్ చేస్తానన్నావు. లేదు, తర్వాత 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఎక్కడో దక్షిణాఫ్రికా క్యాపిటల్ తీసుకొచ్చి ఇక్కడ 3 క్యాపిటల్స్ చేస్తానన్నావు. దానికి మీ వాళ్ళు కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఒకచోట అభివృద్ధి చెందాలి మేము ఒప్పుకోమని చెప్పారు. సరే, 2020 అప్పటికి రాష్ట్రంలో అమరావతి ఉద్యమం సాగించారు. అదొక పెద్ద ఉద్యమం నడిపించారు వాళ్ళు. పాపం భూములు ఇచ్చాం లక్ష్మణ, మేము మీకు దండం పెడతాం, మీకు కాళ్ళు పట్టుకుంటాం, మేము భూములు ఇచ్చాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చామని అంటే
అలాంటి మహిళలను కూడా ఈడ్చిచ్చి రోడ్ల మీద కొట్టి వాళ్ళ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించావు. కనీసం నీకు ఆ రోజైనా బహుశా నీకు సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి ఆ రోజు. ఎందుకంటే అరే ఆడపిల్ల ఏడిస్తే రాష్ట్రానికి మంచిది కాదు. అట్లాంటిది దాదాపుగా 30,000 మంది రైతుల బిడ్డలు ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నా కూడా నీకు సిగ్గు శరం లేకుండా ఒంటి మీద సోయ లేకుండా నువ్వు పరిపాలన సాగించావు. ఇంకా వాళ్ళు పైపెచ్చు ఈ అందగాడికి రాజధానిలో ఎక్కడో ల్యాండ్ పూలింగ్ వాళ్ళకి ఇవ్వకుండా వ్యతిరేకించినటువంటి వాళ్ళకి అండగా పోతాడంట. మొదటిదానికి మొగుడు లేదు కానీ కడదానికి కళ్యాణం చేస్తానన్నాడంట. ముందు 29,400 ఎకరాలు ఇచ్చిన రాజధాని రైతుల్ని రోడ్డును పెట్టి వెళ్ళొచ్చనని ఏడిపించావు నువ్వు. ఇవాళ వాళ్ళని తీసి పక్కన పడేసి ఎక్కడో 600 మంది రైతులు, అందులో 400 మంది రైతులకి సపోర్ట్ పోతాడంట. సిగ్గనిపించట్లా మాట్లాడటానికైనా. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు 3 రాజధానుల కాన్సెప్ట్ అని చెప్పి మొత్తం వైసీపీ నాయకుల చేత చివరికి అమరావతికి జిందాబాద్ కొట్టించినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి చేత కూడా రాజధాని రైతులు భూములు ఇచ్చారు, వ్యాపారం చేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని చెప్పి ఇచ్చావు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. రేపు అక్కడ నువ్వు పోటీ చేయాలి, నువ్వు ఎమ్మెల్యేగా రావాలి, ప్రజామృతిగా గెలవాలంటే అటువంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తారు, నువ్వు ఓట్లు వేస్తారా? ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడిచ్చావు అతని చేత. ఇవాళ మళ్ళీ పైపెచ్చి అది తీసేసి మావిగన్ వర్సెస్ అమరావతి 2029లో ఎలక్షన్ మా చేతిలో, వైసీపీ చేతిలో పాశుపాస్త్రం, బ్రహ్మాస్త్రం. ఏంటి బ్రహ్మాస్త్రం? చిచ్చుబుడ్డి లేకపోతే సీమటపాక ఏమన్నా కాదు, ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ఇప్పుడు అని చెప్పారు మావిగన్లో అమరావతి, గుంటూరు ఎలాగో ఇక్కడ దీంట్లో కలిసే ఉంది, నీకు ఇంకొక అడిషనల్ మచిలీపట్నం. ఖచ్చితంగా రేపు ఆంధ్రప్రదేశ్కి ఒక పోర్టు కావాలి, రాజధాని పరిధిలో ఒక పోర్టు కావాలంటే అది మచిలీపట్నం. ఈయన ప్రత్యేకంగా దాంట్లో కలపాల్సిన పనిలే. నువ్వు ఆ 3 రాజధానుల కాన్సెప్ట్, విశాఖ నేను డెవలప్మెంట్ చేస్తాను, విశాఖకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని విశాఖ ప్రజల్ని మోసం చేసావు కదా. దాని మీద నీ స్పందన ఏమిటి? దాని మీద ఇప్పుడు నువ్వు ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? అంటే నిన్నదాకా విశాఖ వాళ్ళని ఆదుకుందామని చూసావు, ఇప్పుడు కుదరలేదని చెప్పి మళ్ళీ మచిలీపట్నం వాళ్ళని ఆశ పెడుతున్నావా? అంటే ఒక రాజకీయ స్థిరత్వం లేదా? ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉండదా? ఏ పూటకు ఆ నిర్ణయం తీసుకుంటావా? ఏ రోజుకు ఆ నిర్ణయం తీసుకుంటాడా? బట్ పిచ్చి తుక్లక్ పనే కదా. ఏమన్నా అంటేనేమో ఒక మాజీ ముఖ్యమంత్రిని అన్నారంటారు కదా, మరి దేని తుక్లక్ పని కాక ఏమన్నా సరైనటువంటి పని? ఏమైనా ఒంటి మీద సోయన్ వాళ్ళు ఎవరైనా తీసుకున్నటువంటి పని అనేది? 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంది అసలు? దేశంలోనే లేనటువంటి మనకు ఎందుకయ్యా 3 రాజధానుల కాన్సెప్ట్? భారతదేశానికే లేదు ఆ పరిస్థితి. భారతదేశానికే లేదు. ఉత్తరాది రాష్ట్రం, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, వాయువ్య భారతదేశం అని చెప్పేసి ఇట్లా 4 భాగాలుగా విభజన చెందినటువంటి భారతదేశానికే లేదు. ఇక మనకెందుకయ్యా బాబు? ఒకే దేశం ఒకే రాజధాని అంటే ఒక రాష్ట్రానికి ఒక రాజధాని చాలు కదా. లేని సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకురావాలి? వాస్తవ విషయం ఆయనకి ఏదోదో రాత్రి కళ్ళగన్నాడు, ఒక మాట వచ్చినా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేశాడు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఎత్తున భుజాన్ని పెట్టాడు. మీరు బలవంతంగా ప్రజల మైండ్లోకి ఎక్కించండి అని చెప్పేసి ఎక్కిస్తారు. రేపు ఈవీఎంలలో ఖచ్చితంగా వైసీపీకి గోరీగడ్డి 9 సీట్లు తీసుకొచ్చిన రోజు ఖచ్చితంగా సింగిల్ డిజిట్కి పరిమితం అయినప్పుడు ఖచ్చితంగా సంబంధం అవుతుంది. కాబట్టి ఆయన చెప్పినట్టు 100% వాస్తవం. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ ఎవరు ఇచ్చే పరిస్థితులు లేరనేది కూడా 100కి 100% నిజం. కాబట్టి ఇప్పటికైనా వైసీపీలో ఉన్నటువంటి సిగ్గు తెచ్చుకోవాలి. ఆ మాట్లాడిన మాటల్ని మీరు సిగ్గు తెచ్చుకొని 1కి 4 సార్లు వీడియో వేసుకొని చూడండి. అంబటి రాంబాబు కావచ్చు, ఆ పేరుని నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ 1కి 4 సార్లు వీడియో వేసుకొని చూసి అరే మనం ఎంత తప్పు నిర్ణయం తీసుకుంటున్నాం, దాన్ని ఏమంటారు, ఎంత జోకర్ లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అని ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది.